మన లే లదాఖ్ సిరీస్లో డే 14 రాత్రి నేను శ్రీ పత్తర్ సాహిబ్ గురుద్వార్ దగ్గర నైట్ స్టే చేశా. చాలా వరకు నైట్ పడుకోవడానికి పాసిబుల్ అవ్వదేమో అనుకున్నా, కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇద్దరు ముగ్గురిని అడిగేసి పడుకున్నాం ఎవరైనా ఉంటారా లేదా అని. లేట్ అయ్యింది, చాలా వెహికల్స్ వెళ్ళిపోయాయి, కానీ కొంచెం లేట్గా వచ్చాయి. చాలా వెహికల్స్ ఆగాయి, కొన్ని బొలెరో ఆగింది, ట్రావెలర్లు ఆగాయి. సో ప్రాబ్లం అయితే మాకేం అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇక్కడే పడుకున్నాం అంటే ఇక్కడ ప్లేస్ బాగుంది, వాటర్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, టెంపుల్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు ఆపరు కాబట్టి. అదే లే అయితే అడు కూడా ఉంటుందేమో పాసిబిలిటీ, కానీ మాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది కదా, అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడే సెట్ అయిపోయాం. ఇక్కడ కుదరకపోతే వాళ్ళు ఇంకేస్ ఏమన్నా అబ్జెక్షన్ చేస్తే వెళ్దాం అనుకున్నా. అడిగాం ఒక ఇద్దరు ముగ్గురిని, ట్రక్ డ్రైవర్ని అడిగాను, లోపల టెంపుల్లో పనిచేసే వాళ్ళని అడిగాను, అక్కడ ఉన్న పార్కింగ్ లో ఉన్న వాళ్ళని అడిగాను, లోకల్ టాక్సీ వాళ్ళని అడిగాను. ఎవరిని అడిగి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ వాష్రూమ్స్ చాలా నీట్ ఉన్నాయి. ఇన్కేస్ మీరు క్యాంపింగ్ చేసే ప్లాన్ ఉంటే, మనకు మెయిన్ ఈ ట్రావెలింగ్ లో వాష్రూమ్స్ ప్రాబ్లం అవుతాయి. ఇన్కేస్ మనం బయట స్టే చేస్తుంటే, ఐ మీన్ నైట్ క్యాంప్ బయట వేసుకున్న, టెంట్ వేసుకున్న, కార్ లో పడుకోవాల్సి వచ్చిన, మెయిన్ అదే ప్రాబ్లం. అక్కడైతే అసలు ఏం ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, వాష్రూమ్స్ నీట్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అక్కడ కోల్డ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ వస్తున్నాయి. దట్ మీన్స్ హాట్ వాటర్ తో సమానం అవి. ఇక్కడ అవి మామూలుగా మనకు అది చిన్న చిన్న హోటల్లో అయితే అసలు దొరకవు లేలు. దానికి మళ్ళీ డబ్బులు సపరేట్ గా ఇవ్వాలి, లేకపోతే కొన్ని అయితే అసలు ప్రొవైడ్ చేయవు హోటల్స్ లో. అది బెటర్, నాకు బాగా అనిపించింది. అలా వాటర్ దొరకడం వల్ల మేము స్నానం కూడా అక్కడే చేసేసి, టీ కూడా పెట్టారు పొద్దున్న వెళ్ళి లేచడానికి. టీ, బిస్కెట్, చాయ్లకి బిస్కెట్ ఇచ్చారు, బిస్కెట్ తిన్నాం. మన అక్కడేమి మీకు ఇన్ని కావాలంటే ఏం లేదు, అక్కడే పెట్టుంటారు, మనకు కావాల్సిన అన్ని తీసుకొని తినొచ్చు. మీరు ఎంత టీ పోసుకొని ఆయన అడిగేటోళ్ళు ఉన్నారు. సో ప్రాబ్లం లేదు, మాకు మంచిగా సెట్ అయిపోయింది అక్కడే. ఇంకా నైట్ కొంచెం ఫుడ్ మిగిలింది, అది ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి తినేసి కాసేపు ఇంకా అక్కడే కొన్ని బట్టలు కూడా ఉతికేసుకున్నాం. ఎందుకంటే వెళ్ళే కొద్ది మనకు బట్టలు ఉతుక్కోవడానికి కూడా పాసిబిలిటీ తగ్గిపోతూ వస్తుంది, అందుకని చెప్పి అక్కడ ఉతేసుకున్నాం. అది కాసేపు బయట నిలబడుకుని కారు విండోస్ వాటికి పెడితే మొత్తం ఆరిపోయినాయి ఈ ఎండకి. సో ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకుంటే గురుద్వారా ఒక ప్లేస్ ఉంది. ఇంకా మాకు దారిలో ఇంకా ఏమైనా అలాంటి ప్లేసెస్ కనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను, ఆ ప్లేస్ చూపిస్తాను. ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఆడున్నారు అంటే, ఆ ప్లేస్కి వచ్చారు అంటే, మీకు ఏమన్నా కావాలంటే నేను లొకేషన్ కూడా ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, చెక్ చేసుకోండి. ఐ మీన్ గూగుల్ మ్యాప్ లింక్, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. చాలా మందికి యూజ్ అవుతుంది. మేము కూడా ఒక ట్రావెలర్ ఒకతను చెప్తేనే చూసి వెళ్ళాము. యాక్చువల్గా మా ఐటనరీలో అది ఉంది ప్లేస్, కానీ అక్కడ పడుకోవడానికి పాసిబిలిటీ ఉందని తర్వాత తెలిసింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. లేక్ ఆల్మోస్ట్ మేము నైట్ ఎంటర్ అయిపోయినట్టే, ఈ రోజు లేలో ఉన్నట్టే మా ప్లాన్ అంతా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక 2 days ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఈ రోజు రేపు పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఈరోజు జస్ట్ రెస్ట్ తీసుకుందాం అని చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడైనా నీడ్ ఉంటే అక్కడ నీడ దగ్గర ఆపుకొని కొంచెం కుక్ చేసుకొని ఆఫ్టర్నూన్ కి నైట్ కి అక్కడి నుంచి ఏదైనా చిన్న చిన్న ప్లేసెస్ ఎక్కడానికి లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఉండేటివి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చింది ఈ 2 days ఉన్నదే రెస్ట్ తీసుకోవడం కోసం. మళ్ళీ అదంతా స్ట్రెస్ పెట్టుకుంటే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది. ఆ 2 days తర్వాత మనం వెళ్ళే కార్ దుంగ్లా కానీ అలాంటివి హైయెస్ట్ పీక్ వెళ్ళేటప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి ఈ 2 days పక్క రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. ఈ రోజు అయితే 100%. ఈ రోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు. ఈరోజు వీడియోస్ కూడా ఏం రావు పెద్దగా. ఈ మాక్సిమం రెస్ట్ తీసుకోవడం అవసరం అవుతుంది. ఎందుకంటే నైట్ ఒక్క రోజు ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డేకి మాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. లేదంటే మొత్తం టైట్ అయిపోతున్నాం, హెడ్ అంతా పెయిన్ వస్తుంది, ఫీవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ తో మేము డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా కూడా ఈ హై ఆల్టిట్యూడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకని మేము హరిబరిగా తొందరగా చేయాలనే ప్లాన్ లో అయితే లేము. ఇప్పుడు కూడా నాకు యాక్చువల్గా ఇంతసేపు మాట్లాడితే నాకు గెస రాదు ముందు. ఇప్పుడు కొంచెం నాకు ఇంతసేపు మాట్లాడానా, ఒక 3 minutes మాట్లాడానా, 3-4 minutes మాట్లాడింటా ఇప్పుడు కంటిన్యూగా. 3-4 minutes మాట్లాడితే నాకు గెస్ వచ్చేస్తుంది అప్పుడే. సో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. అందుకనే ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ ఫిజికల్ పని పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు. మీరు కూడా వచ్చినా కూడా ఈజీగా అయిపోయేటట్టు చూసుకోండి ఈ 2 days. ఒకవేళ ఫ్లైట్ లో వచ్చారంటే మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము శ్రీనగర్ నుంచి ఇక్కడికి రావడానికి 2 days పట్టింది మాకు. 2 days పట్టింది ఇన్ ద సెన్స్ మేము కావాలనే స్లోగా వస్తున్నాం, అన్ని ప్లేసెస్ చూసుకుంటూ నిదానంగా ఆరాంసే. అందుకని 2 days అలవాటు చేసుకుంటూ వస్తున్నాం. అయినా కూడా మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. మనం ఇక్కడ ఎక్కడైతే వచ్చినా కూడా
ఈ ఎంట్రీ ఫీజులు ఎక్కువైపోయినాయి. ఈ మున్సిపాలిటీవి ఎక్కువ తీసుకుంటున్నారు టికెట్స్ ప్రతి చోట. జమ్మూ దగ్గర పే చేసాం, దాని తర్వాత శ్రీనగర్ దగ్గర పే చేసాం ఎంటర్ అయ్యే ముందు, దాని తర్వాత సోన్మార్గ్ ఎంటర్ అయ్యేటప్పుడు పే చేసాం. అన్ని చోట్ల 100 తీసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత సోన్మార్గ్ దగ్గర తీసుకున్నారు, దాని తర్వాత మళ్ళీ కార్గిల్ దగ్గర తీసుకున్నారు. కార్గిల్ దాటిన తర్వాత ఇప్పుడు లేలో తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది, అక్కడ జస్ట్ ఎంట్రీ అంతే, మనీ ఏం తీసుకోవట్లేదు. కార్ నెంబరు, ఎంతమంది వచ్చారు, కార్ రిజిస్ట్రేషన్, ఆధార్ నెంబరు, కొన్నిసార్లు ఆధార్ కూడా తీసుకోరు, జస్ట్ మీ నేమ్ మొబైల్ నెంబర్ తీసుకుంటారు అంతే. ప్రైమరీ పర్సన్ పేరు ఒకటి తీసుకుంటారు, మెయిన్ పర్సన్ని, ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంతమంది, జెంట్స్ ఎంతమంది రాసుకుంటారు అంతే. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ లేక్ ఎంటర్ అవుతున్నా, ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. పత్తర్ సాహెబ్ గురుద్వార్ దాటిన తర్వాత జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్కి ఇది వస్తుంది, ఇక్కడ ఆపుతున్నారు. ఇది 100 రూపీస్. ఇట్లా ఎంట్రీ అయిన తర్వాత ఇంకా మీకు మ్యాక్సిమం ఎక్కడ ఎంట్రీ ఎక్స్ట్రా ప్లేసెస్కి వెళ్ళా తీసుకుంటారు. మీరు పొరపాటు అంటే సో 2 or 3 days రెస్ట్ తీసుకోండి పక్క. సో అది మనకు చిన్నగా అనిపించవచ్చు వినడానికి, కానీ అది చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే మీకు హైయెస్ట్ పాసెస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రానికి చాలా టైం పడుతుంది. అక్కడ మీకు ఏం యాక్సెసిబిలిటీ కూడా ఉండదు, పెద్దగా హాస్పిటల్. అండ్ ఆక్సిజన్ క్యారీ చేయండి. అండ్ ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అనవసరంగా మనం కోరి తెచ్చుకోవడం ఎందుకు, తెలిసిన తర్వాత ముందు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవడం అయితే బెటర్. మేము కూడా అందుకే అలవాటైనా కూడా మేము కావాలని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ప్రెసెంట్ ఇక్కడ లేక్ వచ్చాం. నిన్న పెట్రోల్ బంక్ లో 2-3 క్లోజ్ ఉన్నాయి. సరే సిటీలో పట్టిద్దామని నిన్న చెప్పాను కదా, హాఫ్ ట్యాంక్ ఉంది పట్టిస్తానని, కుదరలేదు నిన్న, అందుకని చెప్పి ఈరోజు పట్టిద్దామని చూస్తున్నా. ఇక్కడైతే ఉంది జస్ట్ లేక్ 20 కిలోమీటర్స్ ముందు. ఇక్కడ ఎక్స్పీ దొరుకుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇథనాల్ 20% బ్లెండ్ చేస్తున్నారు కదా, అది దొరుకుతుందంట. రిస్క్ ఎందుకని చెప్పి XP 95 పట్టిస్తున్నా. XP 95 కానీ, హెచ్పిలో మనకు పవర్ వస్తుంది అది కానీ, చాలా వాటిలో పవర్ ఉంటుంది కదా, వాటిలో ఎక్కువ మిక్స్ చేయట్లేదు అంటున్నారు. అండ్ మోరోవర్ అడిగి పట్టిస్తున్నా నేను, బ్లెండ్ చేశారా లేదా అని చెప్పి. మీరు కూడా వస్తే ఇలాంటి ప్లేసెస్లో రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఇంజన్ ప్రాబ్లం వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చూద్దాం ఎంత పడుతుందో. ఇప్పుడే జస్ట్ పెట్రోల్ కొట్టించిన 2700 అయింది. అదే నాకు సిఎన్జి అయితే దాదాపు 3 సార్లు ఫిల్ అయ్యేది, 3 సార్లు సిఎన్జి ట్యాంక్ ఫుల్ అయ్యేది. అంటే అది కేజీస్ తక్కువ, కాకపోతే మైలేజ్ ఎక్కువ వచ్చేది చాలా. నవ్ ఐఎమ్ మిస్సింగ్ సిఎన్జి. కానీ ఈ రోడ్స్లో కొంచెం సిఎన్జి కష్టమే, కానీ దొరికింటే బాగుండేది. అట్లీస్ట్ ప్లెయిన్ రోడ్స్లో, నార్మల్ రోడ్స్లో అన్న వాడేదానికి పాసిబిలిటీ ఉండేది. అయినా ఇక్కడ XP 95 దొరకడమే అదృష్టం అనుకోవాలి. కానీ ఇంకా నాకైతే 412 వచ్చింది. సో నాకు అప్రాక్సిమేట్గా 18 కిలోమీటర్స్ వచ్చింది యావరేజ్ మైలేజ్. ప్రెసెంట్ ఎల్పిజి ప్లాంట్ అంట, సిఎన్జి కూడా పెట్టింటే బాగుండేది. అండ్ నాకు 18 వచ్చింది మైలేజ్ యావరేజ్గా ప్రెసెంట్. ఇప్పుడైతే మొత్తం హైవే కాబట్టి ఇంకా చూద్దాం తర్వాత ఇంకెలా వస్తుందో మైలేజ్ మొత్తం హై పాసెస్కి వెళ్ళేటప్పుడు. రేపటి నుంచి మనకు కొంచెం పాసిబిలిటీ ఉంటుంది ప్లేసెస్ విజిట్ చేయడానికి. సో రేపటి నుంచి అసలు మిస్ అవ్వకండి. అసలు సిరీస్ అసలు మనం ఇన్ని రోజుల కంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యే సిరీసే మెయిన్ సిరీస్. రేపటి నుంచే అసలు కథ స్టార్ట్ అవబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కుకింగ్కి మొత్తం అన్నీ తీసి రెడీ పెట్టుకున్నాము. పక్కనే గ్యాస్ పెట్టుకొని రైస్ పెట్టేసాను. యాక్చువల్గా రైస్ బాస్మతి రైస్, ఇవి ఎగ్ రైస్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాం. బాస్మతి రైస్ ఏంటంటే ఎందుకు అంటే మనం తెచ్చుకున్న రైస్ అయిపోయింది, తక్కువ తెచ్చుకున్నాం, అది కుదరలేదు ఎక్కువ తెచ్చుకోనికి. మిగతా అవన్నీ ఎక్కువ క్యారీ చేసేటప్పటికి అది సరిపోతుంది అనుకున్నాం, అందుకని బాస్మతి రైస్ తీసుకోవాల్సి వచ్చిన తర్వాత దీంతో ట్రై చేస్తున్నాం ఈసారి ఎలా ఉంటుందా అని చెప్పేసి. Day 14 లడాక్ ట్రిప్లో ఈ రోజుకి మనం ఫుడ్కి అయితే ఇంకా ఏం ఖర్చు పెట్టట్లేదు, బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు. అంటే అక్కడ టెంపుల్లో ఫుడ్ తిన్నాం కానీ సపరేట్గా ఫుడ్ ఎక్కడ ఖర్చు పెట్టలేదు. సో దిస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 14 days వితౌట్ స్పెండింగ్ మనీ ఆన్ ఫుడ్ అండ్ వితౌట్ మిస్సింగ్ హోమ్ ఫుడ్. ఓన్లీ ఎగ్స్కి వెజిటేబుల్స్కి మాత్రమే పెడుతున్నాం ప్రెజెంట్ అమౌంట్, మిగతా వేడికి పెట్టట్లేదు. కట్ తీసుకుంటున్నాం ఎందుకంటే అది మనం క్యారీ చేయలేం కాబట్టి.
మిగతా వాటికి ఎక్కడ అమౌంట్ ఏమీ స్పెండ్ చేయట్లేదు. ఈ వ్యూలో కూర్చొని ప్రశాంతంగా కుక్ చేసుకొని తింటున్నాం. ప్రెసెంట్ టైం 6:30 అవుతుంది. అక్కడ ఉన్న లైటింగ్ చూసి మోసపోవద్దు, నేను నిజమే చెప్తున్నా. కావాలంటే ఇక్కడ చూడండి, 6:30 అవుతుంది. సో ఎండ చాలా ఎక్కువ ఉంది మేము అనుకున్న దానికంటే. అండ్ మోర్ ఓవర్ మేము ఈరోజు యాక్చువల్గా రిలాక్స్ అవుదాము, సో పని ఏమొద్దు, అటు ఇటు తిరుగుతుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇన్ అండ్ అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ లోపల ఉండేటివి మ్యాక్సిమం కవర్ చేస్తాం రేపు. ఎల్లుండి స్టార్ట్ అవుతాం. అండ్ తీసుకునేది అయితే రేపటికి తీసుకున్నా, 4th జూలైకి తీసుకున్నా నేను పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ నేను 4th జూలైకి తీసుకున్నా లేలో. అక్కడి నుంచి ఒక 20 డేస్కి తీసుకున్నా. కానీ ప్రెసెంట్ ఇప్పుడు వీళ్ళేంటంటే అట్లీస్ట్ 24 to 48 అవర్స్ వరకు రెస్ట్ తీసుకున్న తర్వాతనే అలో చేస్తారు పై ఏమైనా పాసెస్ వెళ్ళడానికి వాటికి. అయినా ప్రాబ్లం లేదు, యాక్చువల్గా రేపే వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ నిన్న పాస్ తీసుకున్నాం కదా, దానిపైన డేట్ ఉంది. దాన్ని తీసుకొని దాన్ని చూపించైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్గా బుక్ చేసుకున్నాం, బట్ వన్ డే ఎర్లీగా వచ్చాము అని చెప్పి ఆ పాస్ చూపించేసి వెళ్ళిపోవచ్చు అనే ప్లాన్లో ఉన్నాం ఇన్ కేసు కుదిరితే. సో ప్రెసెంట్ తిక్సే దగ్గరికి వెళ్తున్నా, ఎందుకంటే అక్కడ స్టే చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి చెప్పారు కొంతమంది అడిగితే. అక్కడ ఎవరన్నా టెంట్ వేసుకొని ఉంటే మనం కూడా అక్కడే టెంట్ వేసుకుందాం. లేదు అంటే అక్కడ టెంట్స్ వేసి మామూలుగా రెంట్స్కి ఇస్తారంట, లేదంటే టెంట్ స్టేస్ ఉంటాయంట. వాళ్ళని అడిగి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో, మేము కూడా వేసుకుంటాం ఇక్కడే టెంట్, మీకు ఏమన్నా ప్రాబ్లమా అన్నట్లు ఏమన్నా కనుక్కొని, లేదు కొంచెం ఏమన్నా అమౌంట్ తీసుకొని కూడా ఒప్పుకుంటారంటే అట్లా కొద్దిగా అమౌంట్ అయినా ఇచ్చేసి టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే వేసుకుందామనే చూస్తున్నాం. ఎందుకంటే కార్లో ఒక్కోసారి మరీ కంజెస్టెడ్ అయిపోతుంది. మొన్న నైట్ ఎక్కడైతే మనకు ఆ పిల్లలు అది ఇచ్చారో టెంట్ వేసుకోవడానికి, అక్కడ పడుకున్న రోజు అసలు కళ్ళు మూసుకున్నాం, ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియలేదు. కానీ కార్లో పడుకుంటున్నప్పుడు ఒక్కోసారి మెలకు వచ్చేస్తుంది. ప్రాపర్గా మెయిన్ కాళ్ళు చాపుకోవడానికి ఉండదు పూర్తిగా ఈ కార్లో, అదొక్కటే డిసడ్వాంటేజ్. ఎందుకంటే మొత్తం డే అంతా కార్ తోలుతాం, మళ్ళీ కాలు ముడుచుకొని పడుకోవాలంటే అదే ఇబ్బంది అవుతుంది మెయిన్ థింగ్. అందుకని ఏమన్నా పాసిబిలిటీ ఉంటే టెంట్ వేసుకొని నైట్కి స్టే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దేవుడి దయ వల్ల ఈ రోజు కూడా కొంచెం దొరికిందంటే ఇట్ ఫీల్ సో హ్యాపీ. లాస్ట్ నైట్ అక్కడే గురుద్వార్ దగ్గరే మనకు ఈజీగా దొరికేసింది. సో ఈరోజు కూడా కొంచెం అలానే దొరకాలని అనుకుంటున్నా. దాంట్లో ఇదే తిక్సే మానెస్ట్రీ అనుకుంటా ఇది. నేనైతే మ్యాప్ అక్కడికే పెట్టాను, నాకు తెలిసి అదే అయ్యుండొచ్చు. ఇక్కడే కొంచెం టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పారు. చూడండి ఎంత బాగుందో పైన. కొంచెం పైకి ఎక్కాలి అన్నట్టుంది, కానీ మేమైతే పైకి ఎక్కట్లేదు ఈరోజు మ్యాక్సిమం. ఎందుకంటే ఈరోజు ఏ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలనుకోవట్లేదు, సో దట్ వీ కెన్ టేక్ సమ్ రెస్ట్. ఎందుకంటే మాకు పని చేస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది వెదర్ వల్ల. మేబీ ప్లేస్ దొరికితే చాలు, అదొక్కటే ఆలోచిస్తున్నా. అది దొరికిందంటే సెట్ ఈ రోజుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ 14 డేస్ నుంచి మేము ఎక్కడ రూమ్ తీసుకోలేదు, కొలాబరేషన్స్లో వచ్చేసాయి మ్యాక్సిమం. ఒక 4-5 స్టేస్ మాకు కొలాబరేషన్స్లోనే వచ్చాయి. మిగతావన్నీ కార్లో పడుకున్నాం, ఇంకొన్ని టెంట్ వేసుకొని పడుకున్నాం. సో 14 డేస్ వరకు సర్వైవ్ అయ్యాం వితౌట్ పేయింగ్ ఎనీ పెన్నీ టు స్టే. సో ఈ రోజు నుంచి చూద్దాం, ఈ రోజు కూడా అది వర్కౌట్ అవుతుందా లేదా, ఆ సీక్వెన్స్ వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి, చూసి చెప్తాను. తిక్సే మానిస్ట్రీ ఎంట్రీ ఇది. ఎంత గ్రాండ్గా ఉందో అసలు ఇది ప్లేస్. చూడండి, మానిస్ట్రీ పైకి వెళ్ళొచ్చు, కానీ ఈరోజు అయితే మేము వెళ్ళట్లేదు. పైకి వెళ్తే ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదంతా నడిచే ఓపిక అస్సలు లేదు. ఈరోజు కొంచెం అక్లిమటైజ్ అవ్వాలి కాబట్టి పైకి వెళ్ళట్లేదు. కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది, కింద నుంచి చూస్తుంటేనే గ్రాండ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేను దారిలో ఒక షాప్ దగ్గర ఆపి ఎక్కడన్నా టెంట్ వేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా అని అడిగాను. అడిగితే షాప్కి వచ్చిన పర్సన్ మా ఇంటి దగ్గర పాసిబుల్ అవుతుంది అని చెప్పి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తుంది. నైట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. అలానే నాకు ఇక్కడ కొంచెం అలర్జీ స్టార్ట్ అయిపోయిందండి. ఫైన్. అండ్ రెయిన్బో చూడండి ఎంత బాగుందో, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డబల్ రెయిన్బో. ఇది తిక్సే విలేజ్లో ఉన్నాం ప్రజెంట్. విలేజ్
ఈ విలేజ్లో స్టే కోసం ఒక అతన్ని అడిగాను షాప్లో. అడిగితే అతను కొనుక్కోవడానికి వచ్చాడు. యాక్చువల్గా అతనిది కాదు షాపు. నేను షాప్ వాళ్ళని అడగడానికి వెళ్తే ప్లేస్ ఉంది చూపిస్తాను, ఓకే మీకు ఓకే అంటే వేసుకోండి అని చెప్పాడు. ఆ ముందరి నుంచి తీసుకొచ్చాడు. ఇదంతా వాళ్ళదే అంట ప్లేస్. చాలా బాగుంది, మొత్తానికి సెట్ అయింది. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ అక్కడి నుంచి ఆ గడ్డి కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి అటువైపు అంతా బాగానే ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని పూల చెట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ. వైట్ కనిపిస్తుంది కదా, డ్రమ్ అవి కనిపిస్తుంది కదా, దాని తర్వాత నీట్గా ఉంది. సో మేము ఇక్కడ అనుకున్నాం, ఎందుకంటే కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి. కానీ చూస్తే ఇక్కడ చినుకులు పడ్డాయి కాసేపు, అందుకని డౌట్ పడుతున్నాం వెయ్యాలా లేదా వద్దా. చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం వెదర్. అందుకని టెంట్ వెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నాం. యాక్చువల్గా కార్లో సెటప్ చేయొచ్చు మొత్తం స్లీపింగ్. ఇప్పుడు మనకి ఇది తీసేసి ఇది ఈ రెండు బెండ్ చేసుకొని మొత్తం ఇది పైకి లేపుకొని పెట్టుకున్నామంటే మొత్తం చిన్న సైజ్ రూమ్ అయిపోద్ది. ఒకసారి ట్రై చేద్దామని చూస్తా. మన పాసిబుల్ అయిందంటే దాంట్లోనే పడుకునేస్తాం నైట్. లేదు అంటే ఇంకా టెంట్ వేసుకుందాం, ఎందుకంటే వర్షం పడేలా ఉంది. అదొక్కటే ప్రాబ్లం. దొరికింది కానీ ప్లేస్ మరేం చేయలేం. కొన్నిసార్లు ఇలా అవుతుంది, పాసిబిలిటీ ఉండి కూడా. సో మంచి వ్యూ పాయింట్, పక్కనే మంచి పూల చెట్లు, వెదర్ బాగాలే ఉంది ఇక్కడైతే. ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. సో తెలిసి టెంట్ వేసుకొని ఒకసారి లోపల కార్లో సెట్ చేసుకొని, కుదరకపోతే అప్పుడు టెంట్ వేస్తా. వెదర్ చూడండి, జస్ట్ ఒక 10 minutes కార్ సెట్ చేసే లోపల మొత్తం మారిపోయింది. చూడండి రెయిన్బో కూడా పోయింది. ఒక సెకండ్కు వెదర్ ఒకలా ఉంటుంది, ఇంకో సెకండ్కి మారిపోతుంది. అది చూడండి మంచు కొండలు. సో ఫైనల్గా మన స్లీపింగ్ సెటప్ చూపిస్తాను. మన కార్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఇది మన కార్ స్లీపింగ్ సెటప్. ఇది కప్పుకోవడానికి, అది కప్పుకోనికి, మొత్తం సిట్టింగ్ డిజైర్లో ఇలా పాసిబుల్ అవుతుందని చెప్పి ఒకసారి మాకే నమ్మబుద్ధి కాదు. ఒకరోజు పడుకుంటాం, ఈరోజు తెలిసిపోద్ది ఎలా ఉంటుందో. చూడండి ఎంత సెట్ అయిందో. ఆ బ్యాక్ సైడ్ ఆ ఫ్రంట్ మొత్తం దించేసి ఈ సీట్ని లేపి బ్యాక్ రెస్ట్ కింద పెట్టుకున్నాము. ఇంకా మొత్తం సెటప్ ఇదంతా సెట్టింగ్కి రోజుకు. ఎందుకంటే వెదర్ వర్షం పడేలా ఉందని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. చూద్దాం. ఈ పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నైట్ టెంట్ వేస్తాను, లేదంటే మ్యాక్సిమం కార్లోనే. మీరు వస్తే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే అతను పిలుచుకొని వచ్చి నీకు ఎక్కడ కావాలంటే ఎక్కడ వేసుకో అని చెప్పడం అస్సలు చాలా నమ్మబుద్ధి కావట్లేదు. ఎక్కడన్నా టెంట్ వేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా, జస్ట్ ఒక నైట్ పడుకొని వెళ్ళిపోతాం ఎర్లీ మార్నింగ్ అని చెప్పి అడిగితే ఆయన సరే మా ఇంటి దగ్గర ఉంది ప్లేసు, మీకు నచ్చితే ఉండొచ్చు అని చెప్పి కార్ను ఫాలో అవ్వమని చెప్పాడు. దాంతో పాటు నాకు వస్తే మెయిన్ గేట్లో నుంచి తీసుకొచ్చాడు. అది ఇంకో మెయిన్ గేట్ అటువైపు ఉంది. నన్ను ఇటు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోవచ్చు అని చెప్పి చూపించాడు. మీ ఇష్టం, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ టెంట్ వేసుకోమని చెప్పాడు. సో మనం ఫైనల్గా టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నా మనకు ఈరోజు కార్లో మోర్ కంఫర్ట్ దొరకబోతుంది. ఎందుకంటే చలి కూడా చాలా గట్ అయిపోతుంది కార్లో పడుకుంటే. మనకు టెంట్లో ఏంటంటే చలి ఎక్కువ వస్తుంది, కార్లో ఇంకా మంచిగా కుషన్స్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏది జరిగినా మన మంచి కోసమే. సో ఆ పైన కనిపిస్తుంది కదా, అది మంచుకొండ. మీకు ఎలా కనిపిస్తుందో, కొంచెం మేఘంలాగా కనిపిస్తుంది కానీ అదైతే మంచుకొండ. సక్సెస్ఫుల్గా మొత్తానికి స్టే తీసుకోకుండా 14th డే కూడా కంప్లీట్ చేశాము లేహ్ లడాక్ ట్రిప్లో. ఇంకా ఎన్ని రోజులు ఈ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుందో తెలీదు. చూద్దాం, వీలైనంత వరకు తీసుకోకుండానే స్టే. అంటే అదొక ఛాలెంజింగ్ లాగా ఉంది. అంటే అడగడం కూడా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మంచిగా పడుకొని కార్లోనే సినిమా చూసాం నైట్కి. సినిమా కంప్లీట్ కరెక్ట్గా అయిపోగానే హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్ వచ్చి ఇంట్లో పడుకుంటారని చెప్పి చాలాసేపు చెప్పినా వినకుండా రావాల్సిందే అని చెప్పి పని పట్టింది. సో నైట్ అక్కడికి వెళ్ళాం.
సో నైట్ వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో రేపటి బ్లాగ్లో మిగతా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.